కాకినాడ నగరంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు. పెన్షనర్స్ ప్యారడైజ్ గా పేరుగాంచిన కాకినాడ దోమల నిలయంగా మారిపోతుందని సిపిఎం నాయకులు నినాదాలు చేశారు. నగరంలోని సమస్యలను పరిష్కరించాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కమిషనర్ సుధాకర్ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పల్వేల వీరబాబు మాట్లాడుతూ కాకినాడ నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, దోమల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, నాగబత్తుల సూర్యనారాయణ, ప్రసాద్, మేడిశెట్టి వెంకటరమణ, కె సత్యబాబు, భూలక్ష్మి, చంద్రమల పద్మ, వెంకట్రావు, భారతి, సత్యానందం, సుధాకర్, సత్యనారాయణ, సురేష్, విజయ్, వసంత్ తదితరులు పాల్గొన్నారు. సొంత స్థలం ఉన్న వారికి హౌసింగ్ లోన్ ఇవ్వాలని, టిడ్కో ఇళ్లు పూర్తి చేసి అప్పగించాలని, అదేవిధంగా కొత్తగా హౌసింగ్ స్కీమ్ కూడా కాకినాడలో పెద్ద ఎత్తున చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏటుమాగా, దుమ్ములపేట వంటి ప్రాంతాల్లో మున్సిపల్ హై స్కూల్స్ లేవు. సామాన్యులు చదువుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి అవసరమైన ప్రాంతాల్లో మున్సిపల్ హై స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ప్రధానంగా 13 అర్బన్ పిహెచ్సిలు ఉన్నప్పటికీ ఇంకొన్ని మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసి జీజీహెచ్ మీద పేషెంట్ల ఒత్తిడి తగ్గించాలి. అదే రకంగా జీజీహెచ్ పడకల స్థాయిని కూడా పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ట్రాఫిక్ సమస్య చాలా పెద్ద ఎత్తున కాకినాడలో ఉంది. ఈ సమస్య పరిష్కారానికి ఉప్పుటేరు పైన 3వ వంతెన నిర్మించాలని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మహిళలు, విద్యార్థులు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆకతాయిల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఆ ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు. సామాన్యులు, పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లో కూడా చాలా సామాజిక స్థలాలు ఉన్నాయి. వాటన్నిటిని పార్కులు గాను, ఆట స్థలాలు గాను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరడం అనేది జరుగుతుంది. వీటన్నిటితో పాటు కాకినాడ నగరపాలక సంస్థ పాలకవర్గం గడువు ముగిసి 2.5 సంవత్సరాలు పూర్తయింది. పాలకవర్గం లేకపోవడం వల్ల ప్రజా సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కావట్లేదు. కాబట్టి 74వ రాజ్యాంగ సవరణని కాకినాడ నగరంలో తొంగలో దొక్కేస్తున్నట్టుగా కనబడుతుంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఆలోచించి తక్షణమే కాకినాడ నగరపాలక సంస్థకి ఎన్నికలు నిర్వహించాలని మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ప్రజలు యువతకు ఉపాధి కల్పించాలి ఈ ప్రభుత్వం అని కోరుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్త హామీలు అవసరం లేదు, వారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేస్తే చాలని మా పర్యటన బృందానికి తెలియజేశారు. ఈ సందర్భంగా అధికారులకు సిపిఎం విజ్ఞప్తి ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పరిష్కరించాల్సిన సమస్యలు ప్రభుత్వానికి నివేదిస్తూ కాకినాడ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి స్థానిక సమస్యల పరిష్కారానికి నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం చిత్తశుద్ధిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో వార్డుల వారీగా ప్రజలను సమీకరించి నిరవధిక ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.